ఇది నమ్మగలరా? జానపదాలతో ఇరగదీసి మిలియన్ల వ్యూస్తో యూట్యూబ్ని షేక్ చేసిన బాసింగ బాసింగ బలాలు హీరో ఇప్పుడు ఒక రియల్ లైఫ్ డ్రామాతో అడ్డంగా దొరికిపోయాడు. పెళ్ళై బాబు ఉన్నప్పటికీ మరో లేడీ ఫోక్ డాన్సర్తో ఏకంగా బెడ్పై రెడ్ హ్యాండెడ్గా భార్యకు చిక్కిన ఈశ్వర్ సాయి పరువు ఇప్పుడు గాలిలో కలిసిపోయింది. అసలు ఆ రాత్రి వేములవాడ రెడ్డి భవన్లో ఏం జరిగింది? భార్య శరణ్య ఎలా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది? ఈ సంచలన వార్త వెనుక ఉన్న అసలు నిజాలేంటో ఇప్పుడు చూద్దాం. సోషల్ మీడియాలో ఏ పాట చూసినా, ఏ డీజే మోత మోగినా టక్కుమని గుర్తొచ్చే పేరు బాసింగ బాసింగ బలాలు. ఈ పాటతో ఓవర్ నైట్ స్టార్డమ్ సంపాదించుకున్నాడు ఫోక్ డాన్సర్ ఈశ్వర్ సాయి. రాత్రిలో ప్రమీలా లాంటి సూపర్ హిట్ సాంగ్స్తో యూత్లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు. స్క్రీన్ మీద ఎంత రొమాంటిక్ కెమిస్ట్రీ పండించాడో ఏమో కానీ తెర వెనక జరిగిన అసలు భాగవతం తెలిస్తే దిమ్మ తిరిగిపోద్ది. ఆన్ స్క్రీన్ మ్యాజిక్ చేసిన ఈ జోడీ ఆఫ్ స్క్రీన్ బెడ్రూమ్లో దొరికిపోవడం ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ హాట్ టాపిక్ అయింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని రెడ్డి భవన్లో మంగళవారం రాత్రి ఈశ్వర్ సాయి మరో మహిళా ఫోక్ డాన్సర్తో కలిసి ఓ గదిలో కలిసున్నాడనే పక్కా సమాచారంతో ఆయన భార్య శరణ్య తన బంధువులతో కలిసి మెరుపుదాడి చేసింది. తలుపు తీసి చూడగానే ఎదురుగా దిమ్మ తిరిగేసింది. యువతి బెడ్పై కూర్చొని ఉండగా ఈశ్వర్ సాయి నేరుగా బాత్రూమ్ నుండి బయటకు వస్తూ కెమెరాకు చిక్కాడు. ఇంకేముంది, భర్త మోసాన్ని కల్లారా చూసిన భార్య శరణ్య ఆవేశం కట్టలు తెచ్చుకుంది. అక్కడే ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదంతో రచ్చరచ్చ జరిగిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట ఫుల్ వైరల్ అవుతుంది. ఈ వివాదం కేవలం ఆ ఒక్క సీన్తో ఎండవలేదు. ఈశ్వర్ సాయి భార్య శరణ్య మీడియాతో పోలీసుల ముందు చెప్పిన విషయాలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. నాకు పెళ్ళై ఒక బాబున్నాడు. ఆ నటి కూడా నాతో ఎంతో బాగా ఉండేది. కానీ నా భర్తను ట్రాప్ చేసి నా సంసారాన్ని నాశనం చేసింది. వీరిద్దరి అక్రమ సంబంధం గురించి తెలిసి నేను ఇంతకుముందు సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాను అంటూ శరణ్య కన్నీరు మున్నీరు విలపిస్తుంది. ఒకరినొకరు నమ్ముకుని కాపురం చేద్దామని వచ్చిన భార్యను కాదని పరాయి ఆడదాంతో ఇలా అడ్డంగా దొరికిపోవడం పట్ల నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. బాసింగ బాసింగ బలాలు హీరోకి ఇది బిగ్గెస్ట్ కర్మ రిటర్న్ అని కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ హై వోల్టేజ్ డ్రామా వేములవాడ టౌన్ పోలీస్ స్టేషన్కు చేరింది. భార్య శరణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఇరువురిని అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు సమాచారం. కేవలం ఒక గదిలో ఉన్నంత మాత్రాన తప్పు ఎలా అవుతుంది అని కొందరు వాదిస్తున్నారు. వీడియోలో ఉన్న విజువల్స్ చూశాక జనాలు మాత్రం ఈశ్వర్ సాయిని ఫుల్గా ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఏ పాట చూసినా, ఏ డీజే మోత మోగినా టక్కుమని గుర్తొచ్చే పేరు బాసింగ బాసింగ బలాలు. ఈ పాటతో ఓవర్ నైట్ స్టార్డమ్ సంపాదించుకున్నాడు ఫోక్ డాన్సర్ ఈశ్వర్ సాయి. రాత్రిలో ప్రమీలా లాంటి సూపర్ హిట్ సాంగ్స్తో యూత్లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు. స్క్రీన్ మీద ఎంత రొమాంటిక్ కెమిస్ట్రీ పండించాడో ఏమో కానీ తెర వెనక జరిగిన అసలు భాగవతం తెలిస్తే దిమ్మ తిరిగిపోద్ది. ఆన్ స్క్రీన్ మ్యాజిక్ చేసిన ఈ జోడీ ఆఫ్ స్క్రీన్ బెడ్రూమ్లో దొరికిపోవడం ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ హాట్ టాపిక్ అయింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని రెడ్డి భవన్లో మంగళవారం రాత్రి ఈశ్వర్ సాయి మరో మహిళా ఫోక్ డాన్సర్తో కలిసి ఓ గదిలో కలిసున్నాడనే పక్కా సమాచారంతో ఆయన భార్య శరణ్య తన బంధువులతో కలిసి మెరుపుదాడి చేసింది. తలుపు తీసి చూడగానే ఎదురుగా దిమ్మ తిరిగేసింది. యువతి బెడ్పై కూర్చొని ఉండగా ఈశ్వర్ సాయి నేరుగా బాత్రూమ్ నుండి బయటకు వస్తూ కెమెరాకు చిక్కాడు. ఇంకేముంది, భర్త మోసాన్ని కల్లారా చూసిన భార్య శరణ్య ఆవేశం కట్టలు తెచ్చుకుంది. అక్కడే ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదంతో రచ్చరచ్చ జరిగిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట ఫుల్ వైరల్ అవుతుంది. ఈ వివాదం కేవలం ఆ ఒక్క సీన్తో ఎండవలేదు. ఈశ్వర్ సాయి భార్య శరణ్య మీడియాతో పోలీసుల ముందు చెప్పిన విషయాలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. నాకు పెళ్ళై ఒక బాబున్నాడు. ఆ నటి కూడా నాతో ఎంతో బాగా ఉండేది. కానీ నా భర్తను ట్రాప్ చేసి నా సంసారాన్ని నాశనం చేసింది. వీరిద్దరి అక్రమ సంబంధం గురించి తెలిసి నేను ఇంతకుముందు సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాను అంటూ శరణ్య కన్నీరు మున్నీరు విలపిస్తుంది. ఒకరినొకరు నమ్ముకుని కాపురం చేద్దామని వచ్చిన భార్యను కాదని
పరాయి ఆడదాంతో ఇలా అడ్డంగా దొరికిపోవడం పట్ల నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. బాసింగ బలాలు హీరోకి ఇది బిగ్గెస్ట్ కర్మ రిటర్న్ అని కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ హై వోల్టేజ్ డ్రామా వేములవాడ టౌన్ పోలీస్ స్టేషన్కు చేరింది. భార్య శరణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఇరువురిని అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు సమాచారం. కేవలం ఒక గదిలో ఉన్నంత మాత్రాన తప్పు ఎలా అవుతుంది అని కొందరు వాదిస్తున్నారు. వీడియోలో ఉన్న విజువల్స్ చూశాక జనాలు మాత్రం ఈశ్వర్ సాయిని ఫుల్గా ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఏ పాట చూసినా, ఏ డీజే మోత మోగినా టక్కుమని గుర్తొచ్చే పేరు బాసింగ బలాలు. ఈ పాటతో ఓవర్ నైట్ స్టార్డమ్ సంపాదించుకున్నాడు ఫోక్ డాన్సర్ ఈశ్వర్ సాయి. రాత్రిలో ప్రమీలా లాంటి సూపర్ హిట్ సాంగ్స్తో యూత్లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు. స్క్రీన్ మీద ఎంత రొమాంటిక్ కెమిస్ట్రీ పండించాడో ఏమో కానీ తెర వెనక జరిగిన అసలు భాగవతం తెలిస్తే దిమ్మ తిరిగిపోద్ది. ఆన్ స్క్రీన్ మ్యాజిక్ చేసిన ఈ జోడీ ఆఫ్ స్క్రీన్ బెడ్రూమ్లో దొరికిపోవడం ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ హాట్ టాపిక్ అయింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని రెడ్డి భవన్లో మంగళవారం రాత్రి ఈశ్వర్ సాయి మరో మహిళా ఫోక్ డాన్సర్తో కలిసి ఓ గదిలో కలిసున్నాడనే పక్కా సమాచారంతో ఆయన భార్య శరణ్య తన బంధువులతో కలిసి మెరుపు దాడి చేసింది. తలుపు తీసి చూడగానే ఎదురుగా దిమ్మ తిరిగేసింది. యువతి బెడ్పై కూర్చొని ఉండగా ఈశ్వర్ సాయి నేరుగా బాత్రూమ్ నుండి బయటకు వస్తూ కెమెరాకు చిక్కాడు. ఇంకేముంది, భర్త మోసాన్ని కల్లారా చూసిన భార్య శరణ్య ఆవేశం కట్టలు తెంచుకుంది. అక్కడే ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదంతో రచ్చరచ్చ జరిగిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట ఫుల్ వైరల్ అవుతుంది. ఈ వివాదం కేవలం ఆ ఒక్క సీన్తో ఎండవలేదు. ఈశ్వర్ సాయి భార్య శరణ్య మీడియాతో పోలీసుల ముందు చెప్పిన విషయాలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. నాకు పెళ్ళై ఒక బాబున్నాడు. ఆ నటి కూడా నాతో ఎంతో బాగా ఉండేది. కానీ నా భర్తను ట్రాప్ చేసి నా సంసారాన్ని నాశనం చేసింది. వీరిద్దరి అక్రమ సంబంధం గురించి తెలిసి నేను ఇంతకుముందు సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాను అంటూ శరణ్య కన్నీరు మున్నీరు విలపిస్తుంది. ఒకరినొకరు నమ్ముకుని కాపురం చేద్దామని వచ్చిన భార్యను కాదని పరాయి ఆడదాంతో ఇలా అడ్డంగా దొరికిపోవడం పట్ల నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. బాసింగ బలాలు హీరోకి ఇది బిగ్గెస్ట్ కర్మ రిటర్న్ అని కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ హై వోల్టేజ్ డ్రామా వేములవాడ టౌన్ పోలీస్ స్టేషన్కు చేరింది. భార్య శరణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఇరువురిని అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు సమాచారం. కేవలం ఒక గదిలో ఉన్నంత మాత్రాన తప్పు ఎలా అవుతుంది అని కొందరు వాదిస్తున్నారు. వీడియోలో ఉన్న విజువల్స్ చూశాక జనాలు మాత్రం ఈశ్వర్ సాయిని ఫుల్గా ట్రోల్ చేస్తున్నారు. మరి వరుస హిట్లతో దూసుకుపోవాల్సిన ఈ యంగ్ ఫోక్ డాన్సర్ ఈ వివాదం నుండి ఎలా బయటపడతాడు? దీనిపై ఈశ్వర్ సాయి ఎలా స్పందిస్తాడు అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. చూసారుగా, గ్లామర్ లోకంలో క్రేజ్ వచ్చిన మొత్తులో కొందరు ఎలా దారులు తప్పుతున్నారో. ఈ ఇష్యూపై మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని పంచుకోండి. ఇలాంటి లేటెస్ట్ అండ్ క్రేజీ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.